నా జీవితంలో ఒక సంఘటనను నేను ఎదుర్కొనడం జరిగింది. 2 నెలల క్రితము 12 సంవత్సరాలు వివాహమైన నా భర్తను మాదొక వర్షిప్ స్కూల్ జరుగుతుండగా ఆ వర్షిప్ స్కూల్ ఆఖరి 2 రోజుల ముందు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ దినము మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో ఆయన ఒక మాట అన్నారు, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇది మనం ప్రారంభించిన దేవుని పని ముగించడానికి లేదు అన్న ఒక మాట అన్నారు నాతో. నాకు తెలియదు కదా ముందు ఏం జరగబోతుంది అనేది. ఆ రాత్రి కాలం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను హాస్పిటల్లో ఆయన చూస్తున్నప్పుడు నా భర్తని ఒక రకమైన దేవుని యొక్క సమాధానము, ఆయన సన్నిధి నన్ను క్రమ్మడము నేను ఆ రోజు అనుభవించాను. అది ఎన్నడూ లేదు నా లైఫ్లో. నేను చాలా భావోద్వేగాలు కలిగిన మనిషిని. స్త్రీలు అందరూ అలాగే ఉంటారు కదా, మనం కొన్ని విషయాలు అస్సలు తట్టుకోలేం మామూలుగానే. అలాంటి ఒక పరిస్థితిలో దేవుడు ఆయన్ని చూసినప్పుడు నేను అక్కడ ఎంతో సమాధానముతో ధైర్యముతో దేవుడు నన్ను నింపడం నేను అనుభవించాను. అలాగే దేవుని యొక్క కృపను బట్టి ఆయన కొన్ని పరిస్థితుల వల్ల లేట్గా ఆయన్ని బెరియల్ చేయడం కారణంగా ఆ 2 దినాలు ఆరాధన స్కూల్ అలాగే కొనసాగడం జరిగింది. ఆ దినం దేవుడు నాతో జ్ఞాపకం చేసిన ఒక మాటను మీ అందరికీ చెప్పి నేను ముందుకు ఆరాధనకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ భూమి మీద మాత్రమే మనము ఎన్ని పరిస్థితులు వచ్చినా దుఃఖంలో వేదనలో ఆయన ఆరాధించగలం, అవునా కాదా? ఎందుకంటే పరలోక రాజ్యంలో కన్నీరు ఉండదు, శ్రమలు ఉండదు, బాధ ఉండదు, నొప్పి తెలియదు, రోగం అనేది తెలియదు. కానీ భూలోకంలో మనం ఏదైతే దేవునికి అర్పిస్తామో అది శ్రేష్టమైన ఆరాధన కింద దేవుడు లెక్క చేసుకుంటారు. హల్లెలూయా. ఒక స్త్రీ గురించి మీకు తెలుసు, వాక్యంలో సంవత్సరం అంతా కూడబెట్టిన ఒక జటామాంసి అత్తరు షీషా తీసుకొచ్చి యేసు పాదముల చెంత పగలగొట్టి తన కన్నీటితో తన వేదనలో నుండి విరిగిపోయిన తన జీవితంలో నుండి తను దారపోసింది తన ఆరాధనను. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ ఇల్లంతా సువాసనతో నింపబడిందంట, ఆ గృహం అంతా. హల్లెలూయా. మన ఆరాధన విలువైనది సంగమా. ఆమేన్. మన